Hi friends, welcome to our channel. Today topic is what after intermediate to become a stars. Okay, to become a stars. In this particular to become నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది నీ గోల్కి సంబంధించింది నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఇక్కడ మనం చూద్దాం. మామూలుగా మనకి డౌట్స్ ఏమొస్తాయంటే కొంతమంది ఫ్రెండ్స్ చెప్తారు బీటెక్ కష్టమని కష్టమని చెప్తారు, డిగ్రీ ఈజీ అని చెప్తారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్తారు, డిగ్రీ ఈజీరా కానీ గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే నువ్వు ముసలోడు అయిపోవాల్సి వస్తుందా అంటారు. కొంతమంది చెప్తారు బీటెక్ కష్టమైనా ఈజీగా నీకు జాబ్ వస్తాయన్నమాట అని కొంతమంది చెప్తారు. ఇంకోవైపు వస్తే ఫ్యామిలీ పేరెంట్స్ ఏం చెప్తారు, నువ్వు ఖచ్చితంగా బీటెక్ తీసుకో, నీ లైఫ్ బాగుంటుంది కష్టమైనా అని చెప్తారు. మన సిస్టర్స్ బ్రదర్స్ ఏం చెప్తారంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చింది నువ్వు చేస్తే నీకు గోల్ సక్సెస్ అవుతుంది అంటారు. కానీ నీ పాయింట్ ఆఫ్లో చూస్తే నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది గోల్ అనమాట. ఈ గోల్కి సంబంధించింది నువ్వు చేయాలి. ఏం చేస్తే నీ గోల్ అచీవ్ అవుతావు అనేది నేను చెప్తా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మన గోల్స్కి రీచ్ అవ్వాలంటే ఏం బీటెక్ తీసుకోవాలి, డిగ్రీ చేసుకోవాలి, మనకి నచ్చింది ఆర్ మనకి షూర్ఫుల్ కావాల్సింది ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు బీటెక్ అనుకో, మీరు బట్టి పట్టే వాళ్ళైతే దీనికి అంత ఎఫిషియెంట్గా ఉండదన్నమాట. ఇందులో అయితే డిగ్రీలో మీరు ఎలా ఉన్నా బెటర్. సపోజ్ ఇప్పుడు మనం బీటెక్ వద్దాం, బీటెక్లో సిఎస్సి, దీన్ని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటాం. ఇది ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇది ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ సబ్ డిపార్ట్మెంట్స్ అన్నమాట, బ్రాంచెస్. వీటికి కంప్యూటర్ సైన్స్ మనము ఏదైనా డెవలప్మెంట్స్ కావచ్చు, యాప్ డిజైన్స్ ఎక్సెట్రా, ఇవి సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్, సమ్ ఎక్సెట్రా ఉంటాయి. ఇవి టోటలీ సబ్ స్టేషన్స్ అండ్ రైల్వే స్టేషన్స్ ఎక్సెట్రా దీంట్లో జాబ్స్ ఉంటాయి. మెకానికల్ అంటే ఫ్యూల్, మెకానికల్ ఇంజనీరింగ్, కార్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్, లాట్స్ ఆఫ్ జాబ్స్ ఇరుతాయి. ఇక్కడికి వస్తే ఇది ఫుల్ ఐటీ సెక్టర్. ఐటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మనము టాప్ ఎంఎన్సి కంపెనీస్ చూసుకుంటే టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ లైక్ దట్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏ చేయాలన్నా, మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మనం రోబోట్స్ ఉన్నాయి, ఈ రోబోట్స్కి మనం ఏమేమి నేర్పియాలి అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ ఇవి సివిల్స్ మనకు తెలిసిందే, రఘువరన్ బీటెక్ మూవీ చూసింటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ. ఓకే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్, ఇలా చాలా చేయొచ్చు అనమాట. ఇందులో జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు, ప్రైవేట్లో కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సివిల్. ఇదంతా బీటెక్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ, అంటే ఇప్పుడు ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లోకి ఎంట్రన్స్ కావాలంటే ఫస్ట్ మనం ఎంసెట్ రాయాలి. ఎంసెట్ రాసిన తర్వాత మనకి నచ్చిన కాలేజీలో కావాలంటే మనకి లెస్ దాన్ 5,000 వస్తే మనకి నచ్చిన వీటిల్లో వస్తాయి అన్నమాట, బ్రాంచెస్లో వస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం వచ్చి, ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉండి మంచి స్కిల్స్ ఉంటే, మంచి నాలెడ్జ్ ఉంటే ఇందులో వెళ్ళినారంటే ద మోస్ట్ నవేడేస్. ఇప్పుడు ఎక్కువ కామన్గా జాబ్స్ అనేది బీటెక్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్సెట్రా కంపెనీస్లో. సో దిస్ ఈజ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఫర్ నాలెడ్జబుల్ పర్సన్స్ అండ్ ఫైనాన్షియల్ పర్సన్స్. ఓకే, ఇందులో గవర్నమెంట్ జాబ్స్ అంతగా ఉండవు ఫ్రెండ్స్. ఇక వస్తే డిగ్రీ అనమాట.
ఈ డిగ్రీ అనేది ఎంపీసీ తర్వాత డిగ్రీ చేయొచ్చు, బైపీసీ తర్వాత డిగ్రీ చేయొచ్చు. ఆల్ బ్రాంచెస్ ఆల్ కమ్స్ టు డిగ్రీ. ఓకే, ఫస్ట్ మనం ఎంపీసీకి వస్తే ఎంపీసీ వాళ్ళు బీఎస్సీ చేయొచ్చు అనమాట. బీఎస్సీలో 2 టైప్స్ ఉంటాయి అనమాట. బీఎస్సీ బైపీసీ బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. ఎంపీసీ బీఎస్సీ నర్సింగ్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇందులో పార్ట్స్ ఉంటాయి అన్నమాట, డిపార్ట్మెంట్స్. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, లైక్ దట్ ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు బైపీసీ వాళ్ళు అయితే డైరెక్ట్గా బీజెడ్సీ తీసుకోవచ్చు డిగ్రీలో. ఈ బీజెడ్సీలో మనకు కావాల్సింది ఏమేమి వస్తాయంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇలా ఉంటాయన్నమాట. వీటిలో ఎక్కువగా ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ టీచింగ్ ఫీల్డ్, ఏదైనా ఫ్యాక్టరీ ఫీల్డ్స్, ఇలా వాటికి ఎక్కువ జాబ్స్ వస్తాయన్నమాట దీంట్లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ వన్ బీకామ్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ కంప్యూటర్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అనమాట. కంప్యూటర్ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ఫైనాన్స్ ట్రేడింగ్స్. అండ్ ఇందులో జాయిన్ అవ్వాలంటే మనము ఇంటర్లో ఉండే వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట ఇందులో. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనము ఏ జాబ్ ఫీల్డ్కైనా పోవచ్చు ఎక్సెప్ట్ బైపీసీ ఫీల్డ్. అంటే అంటే మెడికల్ ఫీల్డ్ తప్ప మిగతా అన్ని ఉద్యోగాలకి వీళ్ళు అర్హులు. ఓకే, ఐదర్ సాఫ్ట్వేర్, ఐదర్ హార్డ్వేర్, ఐదర్ బిజినెస్ మ్యాన్, ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఇన్ దిస్ వన్. ఓకే, కమింగ్ టు ఫోర్త్ బిఏ వాళ్ళు ఏం తీసుకోవాలంటే ఇప్పుడు ఎంపీసీలో వీళ్ళు ఉంటారు కదా, సిఎస్సి, సిఈసి, హెచ్ఈసి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ ఉంటారా, వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. ఇది చేసిన తర్వాత వీళ్ళు లా చదవచ్చు. గ్రూప్ వన్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా లాయర్, కలెక్టర్, అలా జాబ్ పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మోస్ట్ ఈ డిగ్రీ మొత్తం గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ప్రిఫరబుల్, కానీ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఇంకా ఎంబీఏ ఆఫ్టర్ బిఏ, బీకామ్ ఆఫ్టర్ చేసిన తర్వాత ఎంబీఏ, ఎంకామ్, అట్లా మాస్టర్స్ అనమాట ఎం అంటే. ఓకే, ఈ డిగ్రీ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ వచ్చి ఈజీగా ఏదైనా ఫ్యాక్టరీలో కావచ్చు, షాపుల్లో మార్చు, అకౌంటెంట్గా జాబ్స్ వస్తాయి. ఏదైనా ఫ్యాక్టరీలో ఆపరేటింగ్ వర్క్స్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. కాకపోతే శాలరీ తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 20-30K లైక్ దట్ ఎట్లా ఉంటుంది 1 మంత్. ఓకే, ఈ డిగ్రీ చేయాలంటే పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి, అందులోనూ ఫీజెస్ తక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ ల్యాబ్స్ అక్కడ అంతా ఫీజెస్ ఏం చేయదు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా, ఇక్కడ మీ ఫ్రెండ్స్ కొంతమంది చెప్తారనమాట, ఈ డిగ్రీలో ఏం అవసరం లేదు, స్కిల్స్ ఉంటే చాలు ఆటోమేటిక్గా జాబ్ ఇస్తారు అని. కొంతమంది గర్వంగా చెప్తారనమాట. గర్వంగానే కాదు, కొంతమంది కొంచెం నెగ్లెక్ట్గా చెప్తారనమాట. వాళ్ళకి తెలియని విషయం ఏమంటే డిగ్రీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ కంపెనీ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఓకే, మీరు లేబర్ వర్క్స్ చేసే వాళ్ళకి నో నీడ్ టు డిగ్రీ. మీకు హార్డ్ వర్క్ చేస్తాము మేము చేసే వాళ్ళకైతే మీకు డిగ్రీతో అవసరమే లేదు ఫ్రెండ్స్, మీరు నేరుగా చేసుకోవచ్చు. ఓకే, డిగ్రీ ఇప్పుడు మీరు డిగ్రీలో మీరు సి, జావా, పైథాన్ అవి నేర్చుకుంటున్నా, బీటెక్లో కూడా అవే నేర్చుతారు. కాకపోతే ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తారు, ఇక్కడ ఎక్కువ టైం ఉంటుంది చేసేకి. ఇక్కడ మీకు తక్కువ టైము 3 years, ఇక్కడ 4 years. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. మనం ఇక్కడికి వచ్చినాకైతే ఫ్రెండ్స్ చెప్పారు స్కిల్స్ ఉంటే చాలు, డిగ్రీ అవసరమే లేదు అంటారు కదా, వాళ్ళ కోసం నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఒక సర్టిఫికేట్ కావాలా. ఇది డిగ్రీ సర్టిఫికేట్. ఎందుకు కావాలంటే ఈ కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం జాబ్స్ కావాలంటే ఖచ్చితంగా
వాళ్ళకి డిగ్రీ కావాలన్నమాట, డిగ్రీ సర్టిఫికేట్. దెన్ ఓన్లీ హీ అటెండ్ ది జాబ్, అదర్వైజ్ ఈజ్ రిజెక్టెడ్. దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ డిగ్రీ అండ్ స్కిల్స్. ఓకే, మీకు స్కిల్స్ ఉన్నాయి, డిగ్రీతో పని లేదు. వాళ్ళు ఏం చేయొచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఓన్ కంపెనీస్ పెట్టుకోవచ్చు. ఇలా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. స్కిల్స్ ఉండడం తప్పులేదు ఫ్రెండ్స్, చాలా కామన్ అన్నమాట అది. ఓకే ఓకే, ఇది మ్యాటర్. సో ఆల్ ది బెస్ట్, చూస్ యువర్ మెయిన్ గోల్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో సరిగ్గా లేకపోవచ్చు, ఇదే నాకు ఫస్ట్ వీడియో. సో ఎడిటింగ్ అంత వర్కౌట్ కాలేకపోయినా మీరు కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ ఆల్వేస్ బీ విత్ యూ. ఓకే, మెసేజ్ మీ అండ్ కామెంట్ ప్లీజ్. బాయ్. కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. బాయ్.